శ్రీశైలంలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో 11 రోజుల పారిశుద్ధ్య పనులు చేసిన 800 మంది కాంట్రాక్టు కార్మికులకు పద్మావతి ఏజెన్సీస్ తమకు డబ్బులు చెల్లించడం లేదంటూ ఆందోళనకు దిగారు. ఆనవాయితీగా విరుద్ధంగా తొలిసారి ఆలయ ఈవో శ్రీశైలంలో సెంట్రలైజేషన్ పేరుతో పద్మావతి ఏజెన్సీకి పనులు అప్పచెప్పారన్నారు. అయితే పనులు చేయించుకొని పద్మావతి ఏజెన్సీస్ తమకు డబ్బులు చెల్లించడం లేదని వాపోయారు. పనులు చేయించుకొని కూలీ డబ్బులు ఇవ్వకపోవడంతో ఇళ్లకు ఎలా వెళ్లాలంటూ కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు చెల్లించాల్సిన 48 లక్షల రూపాయల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అన్యాయం చేసినారు. మాకు డబ్బులు ఇవ్వమంటే అకౌంట్ చేస్తాం. మీ ఎవరిని పట్టాలి ఏం కదా, ఒక్కొక్క ఊర్లో వేరే వేరే ఊర్లో వస్తున్నాం. మేము అందరం వాళ్ళకందరికీ ఎవరిని అడగాల. మేము మాకేమో క్యాష్ ఇస్తే మేము పోతాం. మాకు రాకపోవడం ఛార్జ్ మొత్తం ఇవ్వాలా, మొత్తం దూరికి 300 ఇవ్వాలా. మాకు ఇంత అన్యాయం. మా ఆ భోజనాలు పెట్టి కూడా నీళ్ళు పెట్టకున్నారు. మాకు వచ్చినందుకు చూస్తున్నాం. మేము లెట్రిన్ బాత్రూమ్ సదరంగా లేవు ఆడేళ్లకు. వందనాలు సార్, మాకు న్యాయం చేయాలి. మీరు మాకు పొద్దునే డబ్బులు మాకు న్యాయం చేయాలి. మాకు ఫోన్ పే చేసుకోవాలంటే మాకు కాదు. మేము వేరే వేరే ఊరు అంటే మాకు క్యాష్ ఇవ్వాలా. మాకు అన్యాయం చేసినారు. మాకు డబ్బులు ఇవ్వమంటే అకౌంట్ చేస్తాం. మీ ఎవరిని శ్రీకాళహస్తి శ్రీ మల్లికార్జున స్వామి వారిని